సాక్షాత్తు భారత పార్లమెంటు పైనే ఉగ్రవాదుల దాడి. యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైన రోజు. హోంమంత్రిత్వ శాఖ స్టిక్కర్తో ఉన్న కారులో చొరబాటుదారులు లోపలికి ఎంటర్ అయ్యారు. అంత కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని ఎలా దాటగలిగారు? AK-47లతో లోపలికి ఎలా రాగలిగారు? ఉపరాష్ట్రపతి కారును ఢీకొట్టి మరీ లోపలికి చొచ్చుకురావాలని చూసిన ఉగ్రవాదులు. మరి వారి లక్ష్యం ఏంటి? ఉగ్రవాదులను గుర్తించి ఒక్క కేకతో అప్పటి హోంమంత్రి అద్వానీ, అప్పటి ఉపరాష్ట్రపతి ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు కోల్పోయిన CRPF మహిళా కానిస్టేబుల్ కమలేష్ కుమారి. ఆమె ధైర్యం అసామాన్యం. దాడికి సూత్రధారి అయిన అఫ్జల్ గురువుకు ఉరిశిక్ష పడింది. కానీ దాని అమలు కోసం ఎన్నో సంవత్సరాల నిరీక్షణ. దానికి గల కారణాలేంటి? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక అసలు కథ ఏందో చూద్దాం. భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయే ఘటన. అది డిసెంబర్ నెల. చలిగాలులు దేశ రాజధానిని చుట్టుముడుతున్నాయి. ఆ రోజు 2001 డిసెంబర్ 13వ తేదీ. భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి పార్లమెంటు భవనం నిశ్శబ్దంగా ఉంది. ఉదయం సమావేశాలు ముగిసి లోక్సభ, రాజ్యసభలు వాయిదా పడి దాదాపు 40 నిమిషాలు అవుతోంది. పార్లమెంటు సభ్యులు, అధికారులు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొందరు మంత్రులు, ముఖ్యంగా అప్పటి హోంమంత్రి LK అద్వానీ, హరిన్ పాఠక్ వంటి వారు ఇంకా భవనంలోనే ఉన్నారు. సుమారు 100 మందికి పైగా వ్యక్తులు ఆ సమయంలో భవనం లోపల ఉన్నారు. అంతలోనే అనూహ్యమైన ఘటన. హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటు గుర్తులు కలిగిన ఒక తెల్లటి అంబాసిడర్ కారు ప్రధాన ద్వారం వైపు వేగంగా దూసుకొచ్చింది. దాన్ని నడుపుతున్న వ్యక్తి ఒక ఉగ్రవాది. కారులో మరో 4 ఉగ్రవాదులు ఉన్నారు. వారు తమ వాహనంపై ఫేక్ ఐడెంటిటీ స్టిక్కర్ అతికించి భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి లోపలికి చొరబడ్డారు. వారి వద్ద అత్యాధునికమైన AK-47 రైఫిల్స్తో పాటు గ్రెనేడ్ లాంచర్లు, పిస్టల్స్, మరిన్ని గ్రెనేడ్లు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి వారికి స్పష్టమైన ఆదేశాలు అందుతున్నాయని పాకిస్తాన్కు చెందిన గూఢచారి సంస్థ ISI ఈ ఆపరేషన్కు మార్గదర్శకత్వం వహిస్తుందని ఢిల్లీ పోలీసులు తర్వాతి విచారణలో తేల్చారు. లోపలికి చొరబడిన ఉగ్రవాదులు తమ కారును, అప్పటి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ గారి అధికారిక కారును ఢీకొట్టారు. ఒక్కసారిగా కారు ఆగింది. దానిలో నుంచి దుండగులు బయటికి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టారు. అప్రమత్తమైన ఉపరాష్ట్రపతిని సంరక్షించే భద్రతా సిబ్బంది వెంటనే వీరు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించి పార్లమెంటు భవనం యొక్క ప్రధాన ద్వారాలను మూసివేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈ వీడియోని చేయడానికి నేను, మా టీం ఎంతో కష్టపడుతున్నాం. మాకు మీ సపోర్ట్ ఉంటుందనే నమ్మకంతోనే జాబ్ వదిలేసి మరీ కంటెంట్ క్రియేటర్గా మారిపోయాను. ఆదరిస్తారు కదా మరి. ఇక ఈ భీకరమైన దాడిని మొదటగా గుర్తించిన వారిలో CRPFకు చెందిన మహిళా కానిస్టేబుల్ కమలేష్ కుమారి ఒకరు. ఆమె ఉగ్రవాదులను చూడగానే గట్టిగా కేకలు వేసింది. ఆమె కేక విన్న ఉగ్రవాదులు వెంటనే ఆమెపై కాల్పులు జరిపారు. కమలేష్ కుమారి అక్కడికక్కడే వీరమరణం పొందింది. ఆమె చూపిన ధైర్యం మరవలేనిది. ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు చుట్టుముట్టి కాల్పులు జరిపినప్పుడు అతడు తన శరీరంపై చుట్టుకున్న బాంబులను పేల్చుకున్నాడు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో 5 ఢిల్లీ పోలీస్ సిబ్బంది, ఒక పార్లమెంట్ భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర అధికారులు ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఆ రోజు మొత్తం 14 మంది అమరులయ్యారు. 22 మంది గాయాల పాలయ్యారు. ఢిల్లీ పోలీసుల విచారణలో దాడిలో 5 ఉగ్రవాదులు పాల్గొన్నారని, కోర్టు విచారణలో ఈ దాడి వెనుక మరో 3 పాకిస్తానీయులు, జైషే మహమ్మద్ సంస్థ అధినేత మౌలానా మసూద్ అజర్, గాజీ బాబా అలియాస్ అబూ జిహాదీ, తారిక్ అహ్మద్లు కూడా కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. ఈ ఉగ్రవాదులు లష్కర్-e-తోయిబా, జైషే మహమ్మద్ అనే పాకిస్తాన్ ఆధారిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు చెందినవారు. ఈ దారుణమైన దాడికి ప్రధాన సూత్రధారి అయిన అఫ్జల్ గురువును భారత సుప్రీంకోర్టు ఉరి తీయాలని తీర్పునిచ్చింది. అయితే అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉండడంతో ఉరిశిక్ష అమలు అనేక సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. క్షమాభిక్ష పెట్టడానికి శిక్ష పడినోడు ఏమైనా సాధారణ పౌరుడా? ఏదో తెలిసి తెలియని క్షణికావేశంలో చేసిన పని అది? వెల్ ట్రైన్ అయ్యాకే కావాలని దాడి చేసినోడితో కూడా ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు ఆడిందో, ఉరిని ఎందుకు ఆపిందో ఆ UPA ప్రభుత్వానికే తెలవాలి. దీనిపై మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
కమలేష్ కుమారి కుటుంబ సభ్యులు అఫ్జల్ గురువుకు క్షమాభిక్ష పెడితే ఆమెకు ఇచ్చిన అశోక చక్రని వెనక్కి ఇచ్చేస్తామని హెచ్చరించారు. అయినా అప్పటి ప్రభుత్వం స్పందించకపోవడంతో 2006 డిసెంబర్ 13న అమరులైన వారి కుటుంబ సభ్యులు తమకు ఇచ్చిన పథకాలను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. ఈ చీకటి రోజును గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆ సమయంలో తీసిన వీడియోలతో ఒక సీడీని విడుదల చేసింది. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఉరిశిక్షను అడ్డుకుంటోందని బీజేపీ ఆరోపించింది. అఫ్జల్ గురువుకు బహిరంగంగా ఉరిశిక్ష వేసి ఉంటే కసబ్ లాంటి ఉగ్రవాదులు దేశంపై దాడి చేయడానికి భయపడేవారని విశ్వ హిందూ పరిషత్ అభిప్రాయపడింది. చివరికి అనేక సంవత్సరాల నిరీక్షణ తర్వాత 2013 ఫిబ్రవరి 3న అఫ్జల్ గురు క్షమాభిక్ష అభ్యర్థనను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. ఒక పార్టీలకు అతీతంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది 2013 ఫిబ్రవరి 9న అతన్ని తీహార్ జైల్లో ఉరితీశారు. జైలు నిబంధనల ప్రకారం అఫ్జల్ గురు మత విశ్వాసాలకు అనుగుణంగా అక్కడే ఖననం చేశారు. ఈ దాడి భారతదేశ చరిత్రలో ఒక మాయని మచ్చ. ఇది భారత భద్రతా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది. ఉగ్రమూకల గుంపు అంత దర్జాగా పార్లమెంట్ భవనం వరకు రాగలగడం అనేది, అంతేకాకుండా భారతదేశం పాకిస్తాన్ల మధ్య సంబంధాలు మరింత దూరం అయ్యేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దాడిలో అమరులైన వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చూశారు కదా మిత్రమా, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. వీడియో వర్తి అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి.